సామ్రాజ్యవాదం. అది మనం ప్రత్యక్షంగా ఇరాన్లో మనం చూస్తున్నాం. సామ్రాజ్యవాదానికి జాలి, దయ, కనికరం ఏముండదు. 73,000 మంది గాజాలో రీసెంట్గా చంపారు. అందులో 14,000 మంది పిల్లలు చంపారు. ఎంత గవర్నమెంట్ ఆ పిల్లలకి ఇప్పుడు స్కూల్ లేదు. మీరు ఆలోచించండి, ఎంత వస్తుంది. మేము అంటర్లో వచ్చి మీకు ఇది చిలకల రోడ్ నుంచి వచ్చాం. నిజంగా అలవాట్లేదు నాకు అట్లాంటి సార్. నైట్ కదా, ఎదురుకుంటా లైట్లు, సింగిల్ రోడ్లాగా ఉంటుంది. కొంచెం బిక్కుమంటూ, అంటే కొంచెం ప్రాణం అంటే ఇష్టం కదా మనందరికీ. అది కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుని వచ్చాం. అన్ని సదుపాయాలు ఉండి, ఏసీ కారు ఉండి, మన దాంట్లో తాగడానికి మంచినీళ్ళు ఉండి, అన్ని సదుపాయాలు మనకుండి. మీరు ఆలోచించండి, పాలస్తీనాలో స్కూల్స్ పెరగలేదు. ఇప్పుడు పాలస్తీనాలో ఎలక్ట్రిసిటీ లేదు, పాలస్తీనాలో తినడానికి తిండి లేదు, పాలస్తీనాలో తాగునీరు లేదు. ఇరాన్లో లేదు. ఇప్పుడు యుద్ధం చేస్తుంది, యుద్ధం నెగ్గేస్తుంది ఇరాన్ అని అనుకుంటా. కానీ ఇరాన్లో లోకల్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇరాన్లో ప్రజలు ఎట్లా ఉన్నారు? 10 కోట్ల మంది ప్రజానీకం ఇరాన్లో ఎట్లా ఉన్నారు? వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రా మెటీరియల్ ఉంటే చాలు, ఆ మార్కెట్లు ఉంటే చాలు. ఇంకో విషయం ఏంటంటే, మొత్తము పశ్చిమాసియాలో ఉన్న దేశాల్లో నాకు కొంచెం, నేను దుబాయ్ వెళ్ళాను, కొంచెం సిరియా వెళ్ళాను, నేను చెప్పాను కదా, ఈజిప్ట్ వెళ్ళాను. పశ్చిమాసియాలో ఉన్న దేశాల్లో ఒక టర్కీ, ఇరాను, ఈ 2 దేశాలు తప్ప మిగతా దేశాలు అన్నీ కూడా వాళ్ళు ఫ్యూల్ని, క్రూడ్ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. దేశంలో కావాల్సిన అన్ని వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటారు. అన్ని వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటారు. కారు కానీ, బైక్స్ కానీ, ఫర్నిచర్ కానీ, ఏదన్నా సరే అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఈవెన్ ఇంక్లూడింగ్ మ్యాన్ పవర్తో సహా. మ్యాన్ పవర్ ఆ దేశస్తులు, ఆ నవాబులు, షేక్ ఎవరు పనిచేయరు, వాళ్ళకి కనపడరు అసలు. అంత ఉంటే ఇండియన్స్ ఉంటారు, పాకిస్తాన్లు ఉంటారు, కొంచెం హైఫై టెక్నిక్స్లో జర్మన్స్, బ్రిటిష్ పీపుల్ అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఆ దేశాల పరిస్థితి అంటే, వాళ్ళకి కావాల్సిన అన్ని వస్తువులు మార్కెట్, మంచి హెవీ మార్కెట్ కదా. అంటే మన భారతదేశంలో సగటు పౌరుడు ఎంత స్పెండ్ చేయగలడంటే, ఒక $2,000 స్పెండ్ చేస్తాడు అనుకోండి. అంత అదాని ఆస్తి నుంచి చిన్నవాడు ఆస్తి కూడా ఉంటుంది. రోజుకు $1 వచ్చేవాడు ఆస్తి కూడా యావరేజ్లో కడతాం. కానీ అక్కడ యావరేజ్ $1,000 ఉంది. అంటే ఈ 10 కోట్ల మంది మొత్తము ఎంతమంది ఉన్నారు? పశ్చిమాసియాలో సుమారు 35 కోట్ల మంది ఉన్నారు అనుకుంటున్నాను. ఈ 35 కోట్ల మంది జనాభా అంతా కూడా మార్కెటింగ్ కావాలి. ఐరోపా యూనియన్ దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఐరోపా యూనియన్ తెలుసు కదా మీకు, ఒకే వీసా, ఒకే కరెన్సీ. ఐరోపా యూనియన్ షెంగెన్ వీసా వస్తే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ అన్ని మొత్తం 20 దేశాలు ఉన్న షెంగెన్ వీసాతో మొత్తం అంతా వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి ఒకటే కరెన్సీ, యూరో కరెన్సీ. ఐరోపా యూనియన్ దేశాల్లో కూడా బలమైన దేశాలు ఉన్నాయి. జర్మనీ లాంటి దేశాలు బలమైన దేశాలు. కానీ వాళ్ళకి మార్కెట్లు కావాలి కదా, ఇప్పుడు రెండు అంటాడు ట్రంప్, రెండు అంటాడు. వాళ్ళకి ఉన్నటువంటి వైరుధ్యాలు చూడండి. హోమోస్ జనసన్ దగ్గర నాకు సపోర్ట్ చేయండి అంటాడు. జర్మనీ రానంటది, యూకే రానంటది, ఫ్రాన్స్ రానంటది, స్పెయిన్ అయితే అసలు రానంటది. దీనికి 2 కారణాలు ఉన్నాయి. వాళ్ళకి మార్కెట్లు కావాలి కదా, వాళ్ళకి ఇక్కడ మార్కెట్ కావాలి, ఇక్కడ రా మెటీరియల్ వాళ్ళకి కావాలి కదా. నాటో దేశాలు దేవనాడి గారు లేటెస్ట్ న్యూస్, నాటో వేస్ట్ అమెరికా వైదొలిపోతాం అన్నాడు. నాటో ఇది అబ్జర్వ్ అని ఫస్ట్ టైం అతను అధ్యక్షుడిగా అయినప్పుడు అన్నాడు. ఇప్పుడేమో నేను వెళ్ళిపోతాను అంటాడు. సో అందు గురించి ఈ ఆధిపత్యాలు, కరెన్సీ ఆధిపత్యం, డాలర్కు వ్యతిరేకంగా ఏమి ఆధిపత్యం వస్తుంది? బ్రిక్స్ దేశాలతో ఒక కుంపటి అమెరికాకు వ్యతిరేకంగా కదా. లేకుంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి యువాన్ యాజ్ పెట్రో యువాన్ అని, అంటే డాలర్ స్థానంలో యువాన్ రావాలి అని సౌదీ అరేబియా ఇరాన్ ప్రపోజ్ చేసింది. అంటే ఏంటి? భారతదేశానికి సౌదీ అరేబియాకి కొన్ని టర్మ్స్లో, సౌదీ అరేబియా భారతదేశానికి రా మెటీరియల్ పంపిస్తే మన రూపాయల్లో వాణిజ్యం చేసుకుంటే కొన్ని ఒప్పందాలు గతంలో జరిగినాయి. ఇరాన్తో 2018 సంవత్సరం వరకు ఇరాన్తో కూడా మనకు జరిగినాయి. ఆపేశాడు ట్రంప్ వచ్చిన తర్వాత. ఆపమంటే మన సార్ ఆపేశాడు. మొత్తం ఇరాన్ నుంచి ఆయిల్ ఆపేశాడు, రష్యా నుంచి ఆయిల్ ఆపేమంటే ఆపేశారు, కొనమంటే కొన్నారు. అది వేరే విషయం, అది వారిష్టం. అంటే రూపాయి మార్కెట్ చేసుకుంటే అమెరికా డాలర్ ఏమవుతుంది?
అమెరికా ఇన్ఫ్లుయెన్స్ పోతుంది. అమెరికా అది కృత్రిమం. మీరు చెప్పండి, ప్రపంచంలో అన్ని దేశాలతో అప్పులో ఉన్న దేశం అమెరికా ఏ విధంగా తన డాలర్కి పవర్ ఉంది? లేకుంటే ఈరోజు 94 రూపాయలకు వచ్చింది ఒక డాలర్. నిజంగా వాస్తవం అంటారా? ఓకే, రూపాయి విలువ పడిపోతుంది అనేది వాస్తవం. మీకు విషయం తెలుసు కదా, మనకి ఇప్పుడు ప్రపంచంలో గడిచిన సంవత్సరం నుంచి డాలర్ విలువ పడిపోతుంది కదా. 10%, 15% వేరే దేశాలతో పోల్చుకుంటే డాలర్ విలువ పడిపోతుంది. అయినప్పటికీ రూపాయి విలువ పడిపోతుంది. ఇది ఒక తమాషా పద్ధతి. ఎందుకంటే ఈ తమాషా పద్ధతికి వాల్ స్ట్రీట్లో వీళ్ళ ఎక్స్పర్ట్లు ఉంటారు, వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు పంచుకుంటారు. ఏ రోజుకి ఆ రోజు ఈ డాలర్ రేట్ రూపాయితో, డాలర్ రేట్ యూరోతో, డాలర్ రేట్ ఫ్రాక్తో అట్లా మారుస్తూ ఉంటుంటారు వాళ్ళు. వాళ్ళకి ఎక్కువ ఇంపోర్ట్స్ కావాలంటే ఒక విధంగా ఉంటుంది డాలర్ రేటు, ఆ పర్టికులర్ దేశంతో. ఎక్కువ ఎక్స్పోర్ట్స్ జరగాలంటే ఇంకో విధంగా ఉంటుంది డాలర్ ఆధిపత్యం. అంటే ఇదేంటంటే ప్రపంచంలో ఒక కృత్రిమమైన డాలరు మార్కెట్ నేర్చుంది. దీనికి వ్యతిరేకంగా ఫిక్స్ కరెన్సీ, ఈ కరెన్సీలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. దాన్ని ఏంటంటే తట్టుకోలేకపోతుంది అమెరికా సర్కార్. సో అమెరికా ఇప్పుడు ఫైట్ చేస్తుందంటే మనకు లాస్ట్ గ్రహించాల్సిన విషయం, అమెరికా ప్రజలు ఫైట్ చేస్తున్నారా? అమెరికా ప్రజలు ఫైట్ చేయట్లా. అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్స్, ప్రపంచంలో ఉన్నటువంటి కార్పొరేట్స్, యూరోపియన్ దేశాల్లో ఉన్నటువంటి కార్పొరేట్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇండస్ట్రీకి, వాళ్ళ మార్కెట్ కోసం యుద్ధాలు క్రియేట్ చేస్తారు, సృష్టిస్తారు. సో ఈ ఇందులో భాగంగా, ఈ ఆధిపత్యంలో భాగంగా ఎదిరించింది ఎవరు? ఆ ఎదిరించింది ఇరాన్ లాంటి దేశాలు, వెనుజులా లాంటి దేశాలు. సిద్ధాంతపరంగా చూడాలంటే సోషలిస్ట్ వ్యవస్థ. సో అందు గురించి సోషలిస్ట్ వ్యవస్థని సాధ్యమైనంత వరకు అది బలకుండా చేయడానికి ట్రై చేస్తుంది అమెరికా సామ్రాజ్యం. నెంబర్ 1 ఎనిమి ఎవరంటే సోషలిస్ట్ వ్యవస్థ కదా. అది సక్సెస్ అయింది, సోవియట్ యూనియన్ రూపంలో సక్సెస్ అయింది. రెండింటి ఒకసారి బలపడుతుంది, అది వేరే విషయం. తర్వాత చాలా లెఫ్ట్ గవర్నమెంట్స్ వచ్చినాయి సౌత్ అమెరికాలో, శ్రీలంకలో కూడా లెఫ్ట్ గవర్నమెంట్ వచ్చింది. అంటే ఆ సిద్ధాంతం అనేది పోదు, అమర్హే, అది ఎప్పుడూ సజీవంగా ఉంటుంది సోషలిస్ట్ సిద్ధాంతం. ఈ సోషలిస్ట్ సిద్ధాంతాన్ని తుంచివేయాలి, అమెరికా వ్యతిరేక ప్రభుత్వాన్ని తుంచివేయాలి. తన ఆధిపత్యం కాపాడుకోవడం కోసం పెట్టేటువంటి ఏంటంటే మిలిటరీ ఆధిపత్యం, డాలర్ ఆధిపత్యం, ఫైనాన్స్ మార్కెట్ ఆధిపత్యం, ఇండస్ట్రియల్ క్యాపిటల్ ఆధిపత్యం, నో హౌస్ ఆధిపత్యం, ఇవన్నీ కూడా సృష్టిస్తారు. అందులో భాగంగానే మనం చూడాలి. కానీ విచిత్రం ఏంటంటే ప్రపంచ జీడిపి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ భారతదేశం చూసుకుందాం ఉదాహరణకి, మనకు 5-6% జీడిపి ఎదుగుదల ఉంది. ప్రపంచంలో జీడిపి అంతా ఎదుగుదల ఉంటుంది, జీడిపి పెరుగుతూ ఉంటుంది. కానీ దేశ ప్రజల యొక్క వేతనాలు మాత్రం పెరగట్ల. అంటే ఇన్ఫ్లేషన్తో కంపేర్ చేసుకుంటే స్టడీ ఏం చెప్తుందంటే మనకి వేతనాలు తటస్థంగా అట్లాగానే ఉంటున్నాయి, పెరుగుదల లేకపోతే తగ్గుతున్నాయి ప్రపంచంలో. దీనితో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటిది వచ్చిందనుకోండి, ఇంకా ఉద్యోగాలు పడిపోతున్నాయి, లేఅఫ్ పాలు చేస్తున్నాయి. సో ఇప్పుడు అల్టిమేట్గా ఏంటి, ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందంటే ప్రజల దగ్గర కొనుగోలు శక్తి పడిపోతుంది. ప్రజల దగ్గర కొనుగోలు శక్తి పడిపోయినప్పుడు వాడు లాభం ఎట్లా సంపాదిస్తాడు? వాడు మార్కెట్ ఏమవుతుంది? సంక్షోభంలోకి వస్తుంది. ఈ సంక్షోభాన్ని మనం ఏం చేయాలంటే ప్రోగ్రెసివ్ పీపుల్గా ఉపయోగించుకోవాలి. అది ఇరాన్ యుద్ధాన్ని ఉపయోగించుకోవాలి, మనం వెనిజువేలాలో ఉపయోగించుకోవాలి, లేకుంటే పాలస్తీనాకి సంఘీభావం తెలియజేయడం ద్వారా దాన్ని వీకెన్ చేయాలి. ఈ సంక్షోభాన్ని మనం ఉపయోగించుకోవడం ద్వారా, సామ్యవాద సిద్ధాంతాన్ని మనం పకడ్బందీ చేసుకోవడం ద్వారా ఇవి అర్థం చేసుకుంటే మనకి యుద్ధాలని ఎందుకు వస్తాయి మనకు అర్థం అవుతుంది. సో యుద్ధం వద్దు, శాంతి కావాలంటాం మనం. శాంతి సాధ్యమా? ఇప్పుడున్నటువంటి సమాజంలో శాంతి సాధ్యమా? ఆల్టర్నేటివ్ లేకుండా మనం చేయాలి, సంఘీభావం చేయాలి, ప్రదర్శన చేయాలి, గొంతు విప్పాలి, ఇట్లాంటి సభలు సమావేశాలు జరుపుకోవాలి, వార్తలు రాసుకోవాలి, అన్నీ అంతా ఒక. కానీ సామ్రాజ్యవాదం ఉన్నంత సేపు శాంతి సాధ్యం కాదు. సామ్రాజ్యవాదం ఉన్నంత సేపు మిలిటరీ అనేది తగ్గడం అనేది జరిగే పని కదా. కర్ర చూస్తే మనకు అర్థమవుతుంది ప్రపంచ మిలిటరీ ఖర్చు.
సో అందు గురించి అల్టిమేట్గా దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఈరోజు ఇరాన్ యుద్ధం నెగ్గింది అనుకోండి, ఇరాన్లో యుద్ధం నెగ్గుద్ది అనుకుందాం, రేపు పొద్దున యుద్ధం రాదంటారు ఇంకో చోట. ఇరాన్ యుద్ధం నెగ్గిపోతే అది సమస్యకి సొల్యూషన్ వచ్చేస్తుందా? మళ్ళీ మళ్ళీ కొంతకాలం తర్వాత ఇరాన్ మీద ఎందుకు దాడి చేయదు? లేకుంటే ఇప్పుడు గ్రేటర్ ఇజ్రాయెల్ పేరిట లెబనాన్ మీద దాడి చేస్తుంది కదా, ఇజ్రాయెల్ జోర్డాన్ మీద దాడి చేస్తుంది కదా, సిరియా మీద దాడి చేస్తుంది కదా. సో అందు గురించి సామ్రాజ్యవాదానికి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో, యుద్ధాన్ని ఎవరైతే కాంక్షిస్తారో, వాళ్ళకి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రజా ఉద్యమం, ఒక సోషలిస్ట్ విప్లవ ప్రజా ఉద్యమం రూపంలో వచ్చినప్పుడు మాత్రమే దానికి సమస్య పరిష్కారం దొరుకుతుంది. అంతవరకు ఈ శాంతి అనేది తాత్కాలిక శాంతే కానీ ఒక దీర్ఘకాలిక శాంతి మాత్రం సాధ్యం కాదనేది నా అభిప్రాయం. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన